సో ఆల్రెడీ మనం ఎరేస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు ఎరేస్ సింగిల్ డైమెన్షన్ ఎరేస్ సంబంధించినటువంటి రీడ్ చేయడం ఎలా, తర్వాత ఎరేస్ని క్రియేట్ చేయడం ఎలా, ఎరేలో ఉండేటువంటి వాల్యూస్ని ప్రింట్ చేయడం ఎలా, వీటి మొత్తాన్ని కూడా ఒక ప్రోగ్రామ్గా మనం చూద్దాం. ఓకే, చూడండి, నేను జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఎరేని క్రియేట్ చేసేసి, ఒక సింగిల్ డైమెన్షన్ ఎరేని క్రియేట్ చేసి అందులో కొన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసేసి ఆ ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయడం. చాలా సింపుల్ అనమాట. చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే వాయిడ్ మెయిన్ అని చెప్పేసి మనం మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎరే కావాలి కాబట్టి దాని యొక్క డేటా టైప్ ఇంట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా నేను 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో ఇంట్ A5 అని చెప్పేసి తీసేసుకున్నాను. ఓకే, ఇంట్ A5 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ అనేటువంటి వేరియబుల్ వచ్చేసరికి, ఏ అనేటువంటి ఎరే వచ్చేసరికి టోటల్గా ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ, 10 బైట్స్ ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది. ఈ 10 బైట్స్ కూడా ఓకే, ఈ 10 బైట్స్ కూడా ఎన్ని పార్టీషన్స్గా డివైడ్ అవుతుంది, 10 బైట్స్ కూడా 10 కూడా. ఓకే, సో 1 2 3 4 5 పార్టీషన్స్గా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క పార్టీషన్కి ఇండెక్స్ నెంబర్ ఎరేకి ఇండెక్స్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4. మనం A5 అని చెప్పేసి డిక్లేర్ చేస్తే సి కంపైలర్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఏ అనేటువంటి ఎరేని టోటల్గా 5 పార్టీషన్స్గా డివైడ్ అవుతుంది. 0 to 4 వరకు ఇండెక్స్ నెంబర్స్ అనేది కేటాయిస్తుంది. ఓకే, తర్వాత స్క్రీన్ని క్లియర్ చేయడానికి CLR SCR అని చెప్పేసి రాసేసాను. స్క్రీన్ని క్లియర్ చేస్తున్నాను. తర్వాత స్క్రీన్ మీద ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటమ్మా, ఎరేలోకి ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయాలి. ఎరేలోకి ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈ పార్టీషన్లో స్టోర్ అవ్వాలి, సెకండ్ ఎలిమెంట్ ఈ పార్టీషన్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్ ఈ పార్టీషన్లో స్టోర్ చేయాలంటే ఈ పార్టీషన్ యొక్క అడ్రస్ ఏంటి, ఏ అనేటువంటి ఎరేలో 0 ఇంటూ ఇండెక్స్ నెంబర్ అంటే A0లో స్టోర్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఎందులో స్టోర్ చేయాలి, A0. సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ అంటే A1. ఓకే, సెకండ్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, A1లో స్టోర్ అవ్వాలి. థర్డ్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, A2. ఫోర్త్ ఎలిమెంట్ A3. ఓకే, ఫిఫ్త్ ఎలిమెంట్ A4. ఈ విధంగా సో A0, A1, A2, A3, A4 ఈ విధంగా వీటి యొక్క లొకేషన్స్ వచ్చేసరికి ఈ విధంగా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఎరే అని పేరు రాసి ఎరే నేమ్ రాసేసి స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, అది ఓకే. సో టోటల్గా 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి కాబట్టి నేను ఒక మెసేజ్ రాసేస్తున్నాను, printf \n ఎంటర్ ఎనీ 5 ఎలిమెంట్స్, ఎంటర్ ఎనీ 5 ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటున్నాను. ఎంటర్ ఎనీ 5 ఎలిమెంట్స్. ఈ మెసేజ్ చూడంగానే మీరు 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తారు కదా. సో కీబోర్డ్ ద్వారా మీరు ఎంటర్ చేసిన 5 ఎలిమెంట్స్ని రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే కీబోర్డ్ ద్వారా వచ్చినట్టు వాల్యూస్ని ఎలిమెంట్స్ రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. కాబట్టి ఏం రాస్తారు, స్కాన్ఎఫ్ అని చెప్పేసి రాస్తారు. 5 ఎలిమెంట్స్ రీడ్ చేయాలంటే 5 times %d రాయాలి, అంతే కదా. సో ఓకే, టోటల్గా 5 times %d రాయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఇక్కడ స్టోర్ అవ్వాలి. అంటే దీని యొక్క లొకేషన్ అయింది నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను, A0 కాబట్టి %A0 కామా %A1 కామా %A2 ఓకే కామా %A3 ఓకే కామా %A4. ఈ విధంగా టోటల్గా 5 ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసాం అనమాట. 5 ఎలిమెంట్స్ని 5 పార్టీషన్లో స్టోర్ చేసాం. ఓకే, వెళ్ళనుకుంటే బాగానే స్టోర్ అవుతుంది. మనం ఎంటర్ చేసినటువంటి 5 ఎలిమెంట్స్ ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏరియాలో ఓకే ఒక 10 ఎలిమెంట్స్ లేకపోతే ఒక 100 ఎలిమెంట్స్ లేకపోతే 1000 ఎలిమెంట్స్ లేదా 10,000 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. 10,000 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలంటే %d ఎన్ని టైమ్స్ రాయాలమ్మా, 10,000 టైమ్స్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ లొకేషన్స్ ఏం రాయాలి, %A0, A1, A2, A3 అప్ టు A999 వరకు రాయాలి. మరి ఈ విధంగా రాసేస్తే అప్పుడు ప్రోగ్రామ్ అనేది చాలా కాంప్లెక్స్గా తయారవుతుంది. తయారవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదా అంటే 100% కరెక్ట్, కాకపోతే పర్ఫెక్ట్గా మనకు చాలా కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట. దీనికోసం మనం చాలా సింపుల్గా మనం రాయొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే జనరల్గా ఈ విధంగా మనం మెన్షన్ చేయము. ఎరేస్లో మనం ప్రోగ్రాంలో ఈ విధంగా మెన్షన్ చేయం. సో దీనికోసం మనం ఏం మెన్షన్ చేస్తుంటామంటే
జస్ట్ ఒక లూప్ అనేది ఫామ్ చేస్తాం. ఒక లూప్ ఫామ్ చేసేసి ఆ లూప్లో ద్వారా మనం ఎరే ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు. ఎలా అంటే సో ఫర్ అని చెప్పేసి ఒక లూప్ రాసేస్తున్నాం. ఆల్రెడీ మనం లూప్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఫర్ అనే లూప్. ఓకే, ఈ ఇండెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఎరేకి ఇండెక్స్ నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి i ఈక్వల్ టు ఏదో ఒకటి వేరియబుల్ i ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇండెక్స్ నెంబర్ ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది 0. ఓకే, ఎంతవరకు ఉంటాయి? ఇండెక్స్ నెంబరు 4 వరకు ఉంటాయి. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే i ఈజ్ లెస్ దాన్ 5 రాయొచ్చు, లేకపోతే i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 రాయొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ కాబట్టి i ఈజ్ లెస్ దాన్ 5 అని చెప్పేసి ప్రాసెస్ బెటర్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ i అనేది వేరియబుల్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం డిక్లరేషన్లో కూడా i అనే దాన్ని డిక్లేర్ చేయాలి. ఓకే, తర్వాత i++ అని చెప్పేసి రాసేసాం. ఓకే ఓకే ఫర్ లూప్ యొక్క మనం సింటాక్స్ ప్రకారం మనం ఫర్ లూప్ అనేది రాసేసాం. ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని స్టోర్ చేయడానికి scanf ఫంక్షన్ రాసేస్తున్నాం. scanf %d కామా %a(i) అని చెప్పేసి రాసేసాను. %a(i) అని చెప్పేసి మెన్షన్ చేశాను. దీన్ని క్లోజ్ చేసేసాను. ఓకే, సింపుల్. ఓకే, చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఫర్ లూప్ ఎలా జరుగుతుందో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. i ఈక్వల్ టు 0 అంటే iలో 0 స్టోర్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి? ఓకే, కండిషన్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఓకే, కండిషన్ ఏంటమ్మా? i ఈజ్ లెస్ దాన్ 5 అంటే 0 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ట్రూనా ఫాల్సా చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి ఫస్ట్ ఎంటర్ ఎనీ 5 ఎలిమెంట్స్ అని చెప్పేసి అన్నప్పుడు ఎంటర్ ఎనీ 5 ఎలిమెంట్స్ అనే మెసేజ్ వచ్చినప్పుడు మీరేం చేస్తారమ్మా? ఏదో 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తారు. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి మీరు ఏదో 5 నెంబర్స్ ఎంటర్ చేశారనుకుందాం. మీరు ఎంటర్ చేసేటటువంటి ఫస్ట్ ఎలిమెంట్ రీడ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో ఫస్ట్ ఎలిమెంట్ రీడ్ అవుతుంది. రీడ్ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? a(a)%a(i). i వాల్యూ 0 కాబట్టి a(0)లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ 10 కాబట్టి ఈ లొకేషన్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంటే ఈ లూప్ ద్వారా మనం ఏం మెన్షన్ చేసాము? లొకేషన్స్ అనేది ఇచ్చామన్నమాట. మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. i++ అంటే 1 కండిషన్ చెక్ చేస్తుంది. 1 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. సెకండ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సెకండ్ ఎలిమెంట్ రీడ్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ రీడ్ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? a(i). i వాల్యూ 1 కాబట్టి a(1)లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఏంది? 20 కాబట్టి 20 వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఓకే లూప్ రిపీట్ అవుతుంది. ఓకే, i++ అంటే i వాల్యూ 2 మరలా కండిషన్ చెక్ చేస్తుంది. 2 ఈజ్ లెస్ దాన్ 5 కాదా చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి మరలా రీడ్ అవుతుంది. రీడ్ అయ్యి ఓకే థర్డ్ టైం రీడ్ అయ్యి ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? a(i)లో స్టోర్ అవుతుంది. i వాల్యూ 2 కాబట్టి a(2)లో స్టోర్ అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ రీడ్ అయ్యి a(2)లో స్టోర్ అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ 30 కాబట్టి 30 వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లూప్ రిపీట్ అవుతుంది. i++ అంటే 3 ఈజ్ లెస్ దాన్ 5. ఓకే, ఫోర్త్ టైం కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫోర్త్ ఎలిమెంట్ రీడ్ అవుతుంది. ఫోర్త్ ఎలిమెంట్ రీడ్ అయ్యి a(i). i వాల్యూ 3 కాబట్టి a(3)లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లూప్ రిపీట్ అవుతుంది. i++ 4 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ఫిఫ్త్ టైం కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫిఫ్త్ ఎలిమెంట్ రీడ్ అవుతుంది. రీడ్ అయ్యి a(4)లో స్టోర్ అవుతుంది. ఓకే, ఫిఫ్త్ ఎలిమెంట్ 50 కాబట్టి 50 అనేది a(4)లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంటే ఈ విధంగా i ఈక్వల్ టు 0 i ఈజ్ లెస్ దాన్ 5. ఓకే, ఈ విధంగా ఒక కండిషన్ ద్వారా ఓకే మనం ఈ లూప్ని యూజ్ చేసేసి మనం ఇలా స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు 100 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలనుకోండి i ఈజ్ లెస్ దాన్ 100. ఒకవేళ మనం 10,000 ఎలిమెంట్స్ రీడ్ చేయాలనుకోండి i ఈజ్ లెస్ దాన్ 10,000. సింపుల్ అయిపోయింది. జస్ట్ ఈ కండిషన్ మనం మెన్షన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అంటే నేను దీని ద్వారా నేను ఏం చెబుతున్నానంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎరేలోకి ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలంటే ఓకే జస్ట్ ఒక లూప్ ద్వారా మనం స్టోర్ చేయొచ్చు అనేది మాత్రమే. ఓకే ఇప్పుడు ఎరేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఎరే ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. జస్ట్ ఓకే ఎరే ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే printf\n ఎరే ఎలిమెంట్స్ ఆర్ ఎరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి అంటున్నాను. ఎరే ఎలిమెంట్స్ ఆర్ ఓకే అంటే మనం ప్రోగ్రామ్ని రన్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చిన తర్వాత ఓకే ఎరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి మెసేజ్ వస్తుందన్నమాట. ఓకే మెసేజ్ వచ్చిన తర్వాత సేమ్ లూప్ ద్వారా ఓకే సేమ్ ఫర్ ఏ వాల్యూస్ని ప్రింట్ చేయాలి? ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఈ ఫస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ అంతా 0 కాబట్టి i ఈక్వల్ టు 0 ఓకే i ఈజ్ లెస్ దాన్ 5 i++ సేమ్. ఓకే ఇప్పుడు ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి printf ఓకే printf ఓకే %d ఓకే %d ఓకే ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయడానికి %d ఓకే a(i).
ఏ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూ 0 కావున ఏ ఆఫ్ 0 ఎంతమ్మా 10 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత లూప్ రిపీట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఏ ఆఫ్ 1 ఎంత 20 కాబట్టి 20, తర్వాత 30, 40, 50 ఇలా 5 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తున్నాను. అంటే మనం ఎరేలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకొని లూప్ ద్వారా ప్రింట్ చేసాం. ఓకే, సో ఎరేలో ఉండే వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఒక లూప్ని ఫామ్ చేసి ప్రింట్ చేసాం. ఎరేలోకి వాల్యూస్ని స్టోర్ చేయడానికి కూడా ఒక లూప్ అనేది ఫామ్ చేసాం. ఓకే, ఇది చూడండి, ఇది అవుట్పుట్ జాగ్రత్త చూడండి. ఓకే, అవసరమైతే రాసుకోండి. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్, 3 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నాం. ఓకే, 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబరు, ఓకే 3 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ మనం ఇఫ్ స్టేట్మెంట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు నాకు 100 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబరు, 10,000 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్, 1,00,000 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క శాలరీస్లో హయ్యెస్ట్ శాలరీ ఎవరిది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లేదా ఒక ఎంప్లాయీస్ ఉన్నారు, హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు కలిగి ఉన్నారు అనేది కావాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ఎంప్లాయీస్ అంటే 100లో ఉంటారన్నమాట. మరి అటువంటప్పుడు మనం బిగ్గెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసే లాజిక్ అనేది కావాల్సి ఉంటుందన్నమాట. ఇటువంటి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఈ లాజిక్ అనేది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంట్ ఒక ఎరేని తీసుకున్నాను. ఎరే నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, ఏ ఆఫ్ 100 అని చెప్పేసి తీసేసుకున్నాను. ఓకే, తర్వాత ఐ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాను. ఐ అనేది ఎందుకు తీసుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాము. ఐ అనేటువంటి దాన్ని మనం ఇండెక్స్ నెంబర్స్ కోసం, లూప్స్లో ఇండెక్స్ నెంబర్ కోసం యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఇంకా వేరియబుల్స్ కావాలంటే తర్వాత డిక్లేర్ చేద్దాం. ఇంకో వేరియబుల్ అవసరం అవుతుంది. బిగ్గెస్ట్ నెంబర్ని స్టోర్ చేయడానికి బిగ్ అనేది తీసేసుకున్నాను. బిగ్గెస్ట్ నెంబర్ని స్టోర్ చేయడానికి బిగ్ అనేటువంటి వేరియబుల్ని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఎన్ అనేటువంటి ఇంకో వేరియబుల్ తీసేసుకున్నాను. ఇక్కడ ఇంటూ ఏ ఆఫ్ 100 అంటే ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ అనేటువంటి వేరియబుల్ వచ్చేసరికి, ఏ అనేటువంటి ఎరే వచ్చేసరికి ఓకే 200 బైట్స్ ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది. ఈ 200 బైట్స్ కూడా ఎన్ని పార్టీషన్స్గా డివైడ్ అవుతుందమ్మా? జస్ట్ 100 పార్టీషన్స్గా డివైడ్ అవుతుంది. ఇండెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అప్ టు ఎంతవరకు లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఏమవుతుంది? 99తో ఎండ్ అయిపోతుంది. నేను ఏ ఆఫ్ 100 తీసుకున్నాము కాబట్టి 0 to 99 వరకు ఇండెక్స్ నెంబర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నాకు 10 నెంబర్స్లో మాత్రం బిగ్గెస్ట్ నెంబర్ కావాలి. ఓకే, మ్యాక్సిమం కెపాసిటీ ఎరేక మ్యాక్సిమం కెపాసిటీ 100 అని చెప్పేసి తీసుకున్నాను. కానీ ప్రతి సందర్భాల్లో 100 నెంబర్స్ అంటూ బిగ్గెస్ట్ నెంబర్ అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో 5 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్, కొన్ని సందర్భాల్లో 10 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్, కొన్ని సందర్భాల్లో 25 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఎరేలో ఓకే 100 ఎలిమెంట్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ వచ్చేసరికి ఎన్ని వాల్యూస్ కావాలి అనే దాన్ని నేను ఎన్ అని చెప్పేసి తీసేసుకున్నాను. ఓకే, సో ప్రింట్ ఎఫ్ అని చెప్పేసేసి \n ఎంటర్ ఎన్ వాల్యూ లేకపోతే ఎరే సైజు, ఎంటర్ ఎరే సైజు లేకపోతే ఎన్ వాల్యూ ఏదో ఒకటి. ఓకే, ఎరేక మ్యాక్సిమం కెపాసిటీ 100 కానీ ప్రజెంట్ వచ్చేసరికి మనం ఎన్ని నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాను. ఓకే, స్కాన్ఎఫ్ అని చెప్పేసేసి %d, యాంపర్సెంట్ n అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, సో ఎరేక సైజు అంటే ఈ ప్రోగ్రాంలో మనం ఎన్ని ఎలిమెంట్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఆ ఎన్ అనేది మనం ఎన్లో తీసుకున్నాం అనమాట. ఈ ఎన్ వాల్యూ మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చమ్మా? 100 వరకు ఉండొచ్చు. 100 కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ 100 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ కావాలనుకుంటే ఇక్కడ కెపాసిటీ అనేది పెంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక లూప్ రాసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం ప్రోగ్రామ్ చెప్పేటప్పుడే అవుట్పుట్కు రాసేస్తే ప్రోగ్రామ్ రన్ చేసామనుకోండి మనకి ఇలా వస్తుంది, ఎంటర్ ఓకే యారే సైజ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది, ఎంటర్ యారే సైజ్. ఇప్పుడు నేను 6 అని చెప్పేసి ఎంటర్ చేశాను. నేను ఎంటర్ చేసినటువంటి ఈ 6 అనేటువంటి ఎలిమెంట్ ఎందులోకి వెళ్ళి స్టోర్ అవుతుందమ్మా? ఎన్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. 6 అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? ఎన్లో. అంటే ఇప్పుడు 6 ఎలిమెంట్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అది మన ఇంటెన్షన్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎరే సైజ్ అన్నప్పుడు ఎంత ఇచ్చాను? 6 ఇచ్చాను. కాబట్టి 6 ఎలిమెంట్స్లో బిగ్గెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నా. అంటే ఇక్కడ 6 అనేది ఎందులో స్టోర్ అవుతుంది? ఎన్. అంటే n ఎలిమెంట్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయబోతున్నా. ఆ n ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయాలి, ఎరేలో స్టోర్ చేయాలి. దానికోసం ఓకే i = 0
ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్. ఓకే, ఐ ప్లస్ ప్లస్. ఇందాక వచ్చేసరికి 5 ఎలిమెంట్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఐ ఈజ్ లెస్ దాన్ 5 అన్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఎన్ ఎలిమెంట్స్లో బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఎన్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి కాబట్టి ఇందాక ప్రీవియస్ ప్రోగ్రాంలో 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి కాబట్టి 5 అని చెప్పేసి ఇచ్చాం. ఐ ఈజ్ లెస్ దాన్ 5. ఇప్పుడు ఎన్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి కాబట్టి ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక మెసేజ్ ఇస్తున్నాను, జస్ట్ printf \n ఎంటర్ యాన్ ఎలిమెంట్, ఎంటర్ యాన్ ఎలిమెంట్ అని చెప్పేసి మెసేజ్ ఇచ్చాను అనమాట. ఎంటర్ యాన్ ఎలిమెంట్. మరి ఆ మెసేజ్ చూడంగానే మరి ఏం చేస్తాము, ఓకే, ఏదో ఒక ఎలిమెంట్ ఎంటర్ చేస్తున్నాం, ఆ ఎలిమెంట్ని రీడ్ చేస్తున్నాం. ఓకే, స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా రీడ్ చేసేసి యాంపర్సెంట్ A5 అని చెప్పేసి అంటున్నాను అనమాట. A5 అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు I = 0, I ఈజ్ లెస్ దాన్ టోటల్గా 5 టైమ్స్, ఓకే 6 టైమ్స్. ఓకే, మనం ఎన్ వాల్యూ ఎరే సైజ్ 6 ఇచ్చాం కదా, 6 టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. ఓకే, ఏమైనా వస్తుంది, ఎంటర్ యాన్ ఎలిమెంట్. ఓకే, నేను 15 అని ఎంటర్ చేశాను. ఈ 15 ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది, A5. ఐ వాల్యూ 0 కదా, ఫస్ట్ ఐ వాల్యూ 0 కదా. ఓకే, ప్రీవియస్ ప్రోగ్రాంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 0 ఈజ్ లెస్ దాన్ ఎన్, ఎన్ వాల్యూ 6 కాబట్టి ఐ వాల్యూ 0. ఓకే, 0 ఈజ్ లెస్ దాన్ ఎన్, ఎన్ వాల్యూ 6 కాబట్టి 6 కండిషన్ ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి అంటే 6 టైమ్స్ రిపీట్గా అడుగుతుందమ్మా. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది, A5 అంటే A0 అంటే 15 ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, మరలా ఎంటర్ యాన్ ఎలిమెంట్. ఈసారి 30. ఓకే, ఎంటర్ యాన్ ఎలిమెంట్. ఈసారి 12. ఎంటర్ యాన్ ఎలిమెంట్. ఈసారి 97. ఓకే, తర్వాత ఎంటర్ యాన్ ఎలిమెంట్. ఈసారి 72. ఓకే, ఎంటర్ యాన్ ఎలిమెంట్, ఎంటర్ యాన్ ఎలిమెంట్. ఓకే, 81. 1 2 3 4 5 6 అంటే 15 30. ఓకే, 12 ఒక్కొక్క పార్టీషన్లో ఒక్కొక్క ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. 97 72 81 ఇలా స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం బిగ్ అనేటి వేరియబుల్ తీసుకున్నాం కదా, బిగ్ అనేటి వేరియబుల్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బిగ్లో ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటమ్మా 15. ఈ 15 ఎక్కడ ఉంది, A0లో ఉంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ని బిగ్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, బిగ్ ఈక్వల్ టు A0 అని చెప్పేసి అంటున్నాను. బిగ్ ఈక్వల్ టు A0 అంటే ఏమవుతుంది, A0లో ఎంత ఉంది, 15 ఉంది. ఈ 15 అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఈ 15 అనేది బిగ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, 15 అనేది బిగ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఈ 15ని సెకండ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాను. సెకండ్ ఎలిమెంట్లో కంపేర్ చేసి ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. థర్డ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాను. ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ బిగ్లో స్టోర్ చేస్తాను. తర్వాత ఫోర్త్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాను. ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాను. ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాను. ఈ విధంగా లాస్ట్ వరకు చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఓకే, అన్నిటికంటే బిగ్గెస్ట్ నెంబర్ బిగ్లో స్టోర్ అవుతుంది. ఓకే, మనం ఆల్రెడీ బిగ్లో ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి నేను లూప్ రాసేటప్పుడు ఫర్ I = 1, I ఈజ్ లెస్ దాన్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా, n ఎలిమెంట్స్. ఓకే, I ++ అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఓకే, చూడండి, కంపేర్ చేసేటప్పుడు ఓకే, బిగ్ వాల్యూ పెద్దదైంది అనుకోండి, ఎటువంటి చేంజెస్ అవసరం లేదు. బిగ్ వాల్యూ కంటే కూడా ఈ ఎలిమెంట్ ఎరే ఎలిమెంట్ పెద్దదైతే, బిగ్ వాల్యూ కంటే కూడా ఎరే ఎలిమెంట్ పెద్దదైతే అప్పుడు ఈ పెద్ద ఎలిమెంట్ ఇక్కడికి వచ్చి స్టోర్ అవ్వాలి. ఓకే, బిగ్ వాల్యూ కంటే కూడా ఎరే ఎలిమెంట్ పెద్దదైతే, ఓకే, ఇఫ్ బిగ్ ఈజ్ లెస్ దాన్ A5 అంటే బిగ్లో ఉండేటువంటి వాల్యూ కంటే కూడా ఓకే ఎరే ఎలిమెంట్ కనుక పెద్దదైతే అప్పుడు ఏమవ్వాలి, ఓకే, బిగ్లోకి ఆ పెద్ద వాల్యూ అంటే ఎరే ఎలిమెంట్ స్టోర్ అవ్వాలి అని చెప్పేసి రాసేస్తున్నాను అనమాట. అంతే, అయిపోయింది. ఇదొక్కటే మీరు కనుక అబ్జెక్ట్ చేసేస్తే చాలు. చూడండి, I = 1 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ. ఇప్పుడు లోపల కండిషన్ చెక్ చేస్తుంది. ఏంటమ్మా లోపల కండిషను, బిగ్ ఈజ్ లెస్ దాన్ A5 ఇది కదా. ఓకే, బిగ్ అంటే ఎంత, 15 ఈజ్ లెస్ దాన్ A5, ఐ వాల్యూ 1 కాబట్టి A1 అంటే 30. కండిషన్ ట్రూనా ఫాల్సా, ట్రూ కాబట్టి బిగ్లో A5 స్టోర్ అవుతుంది. ఐ వాల్యూ 1 కాబట్టి A1 అంటే దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇది పెద్దది కాబట్టి పెద్ద వాల్యూ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, లూప్ రిపీట్ అవుతుంది. I++. ఓకే, 2 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ.
ఓకే, తర్వాత లోపల కండిషన్ చెక్ చేస్తుంది లూప్ లోపల. బిగ్ అంటే ఈసారి 30 ఈజ్ లెస్ దాన్ ఓకే ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ టూలో ఎంత ఉంది 12. ఈ కండిషన్ ట్రూనా ఫాల్సా? కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, మరలా లూప్ రిపీట్ అవుతుంది. I++3 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ. ఇప్పుడు లోపల కండిషన్ చెక్ చేస్తుంది. బిగ్లో ఎంత ఉంది? 30 ఉంది. 30 ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ ఐ. ఓకే, ఏ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూ 3 కాబట్టి ఏ ఆఫ్ 3 97. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి సో ఈ కండిషన్ లోపల కండిషన్ ట్రూ కాబట్టి బిగ్లో వచ్చి స్టోర్ అవుతుంది ఏ ఆఫ్ ఐ. అంటే దీన్ని కంపేర్ చేసాం. దీన్ని కంపేర్ చేసినప్పుడు దీనికంటే ఇది పెద్దది కాబట్టి పెద్దది అయినప్పుడు బిగ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. బిగ్ లైన్ స్టోర్ అవుతుంది ఏ ఆఫ్ ఐ. ఐ వాల్యూ 3 కాబట్టి ఏ ఆఫ్ 3 అంటే ఈ పెద్ద వాల్యూ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. అది ఓకే. నెక్స్ట్ I++4 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ. లోపల కండిషన్ చెక్ చేస్తుంది. బిగ్ అంటే 97 ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ ఐ. ఐ వాల్యూ 4 కాబట్టి ఏ ఆఫ్ 4 అంటే 72. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఓకే, లోపల కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ I++ అంటే 5 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ. లోపల కండిషన్ చెక్ చేస్తుంది. బిగ్ అంటే 97 ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ ఐ. ఐ వాల్యూ 5 కాబట్టి ఏ ఆఫ్ ఐ ఓకే 81. కండిషన్ ఫాల్స్. ఓకే, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఓకే ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. I++ అంటే ఐ వాల్యూ 6 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ఫాల్స్. లూప్ కండిషన్ ఫాల్స్ ఎందుకు కాబట్టి లూప్లోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి బిగ్ లైన్ స్టోర్ అయింది 97. ఈ ఎరే ఎలిమెంట్లో బిగ్గెస్ట్ నెంబర్ అదా కాదా? ఓకే అంటే బిగ్గెస్ట్ నెంబర్ వచ్చిందా లేదా? ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. printf \n బిగ్గెస్ట్ నెంబర్ ఈక్వల్ టు %d బిగ్. ఎందులో ఉందమ్మా? బిగ్గెస్ట్ నెంబర్ బిగ్లో ఉంది. ఓకే, గెట్ ch ప్రోగ్రామ్ని ఎండ్ చేసేసాము. చూడండమ్మా, జాగ్రత్త చూడండి. ఓకే, చూడండి ఎరేలో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ ఓకే ఇలా ఎరే సైజ్ తీసుకోవడం, ఎరేని క్రియేట్ చేయడం, ఎరే సైజ్ తీసుకోవడం, ఎరే ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం, ఇంతవరకు ప్రతి ప్రోగ్రామ్ కూడా కామన్ అన్నమాట. మీరు ఎరేస్ మీద ప్రోగ్రామ్ అడిగితే ఇంతవరకు కామన్గా ఉంటుంది, ఇంతవరకు కామన్గా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత లాజిక్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మన ఎరేస్ మీద ప్రోగ్రామ్ అనేది ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఒకసారి మొత్తం కూడా నోట్స్లో తీసుకోండి. దీనికి డెమో కూడా నేను చెప్తాను, సిస్టంలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను.